ఏం కష్టం వచ్చిందో ఏమో ఒకే కుటుంబంలోని ముగ్గురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ముగ్గురు కాళ్ళు చేతులు కట్టేసుకుని మరీ ఉరివేసుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమారుడి మరణం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సూసైడ్ నోటు ఆధారంగా శారీరక మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నవళి, కుమారుడు సాయి సుకృత్ ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో మరణించారు. ముగ్గురి చేతులు కట్టేసి ఉన్నాయి. కొడవలూరు మండలం కొత్త వంగల్లులో మధుసూదన్ రావు ఉపాధ్యాయుడిగా పనిచేసి 3 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు సాయి సుకృత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఎక్కువగా తిరుపతిలోనే నివసిస్తూ అప్పుడప్పుడు దువ్వూరుకు వచ్చేవారని స్థానికులు తెలిపారు. ఇటీవలే మధుసూదన్ కుటుంబం దువ్వూరుకు వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట గేటుకు తాళం వేసి తాళం చెవి అక్కడే ఉంచి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు చేతులు కాళ్లు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరణ వాంగ్మూలం బీరువాలోని ఫోటో ఆల్బంలో ఉందని రాసి ఉండడంతో ఆ సూసైడ్ నోట్ను, సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య కారణాలను మృతులు సూసైడ్ నోట్లో వివరించినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శారీరక, మానసిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతోనే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఆస్తులకు సంబంధించి సూసైడ్ నోట్లోనే రాసిన వీలునామాలోని వివరాలను ఆయన వెల్లడించారు. బంగారం, ఇల్లు, స్థలాలు కుటుంబ సభ్యులకు కేటాయించగా ఒక ప్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిపారు. వీలునామాపై ముగ్గురి సంతకాలు ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు కూడా నైట్ హ్యాంగ్ చేసుకుని సూసైడ్ ఇంట్లోనే హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రావటము ఇక్కడంతా కూడా చూసాము. ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాసుకున్నారు. మేము సైకలాజికల్గా కూడా ఫిజికల్గా కానీ శక్తివంతులుగా లేము. అట్లానే మా కుమారుడు కూడా శక్తివంతుడిగా లేడు. ఫ్యూచర్లో ఎలా బతుకుతాం అనేది మాకు అర్థం కావట్లేదు. దాంతో మేము బిల్డింగ్తోనే చనిపోతున్నామని చెప్పి రాసి వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరెవరికి బంధువులు ఎవరెవరికి చెందాలి ఒక వీలునామాలాగా దాంట్లోనే రాసి ముగ్గురు కూడా సంతకాలు పెట్టున్నాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. పోస్టుమార్టం నివేదికలతో పాటు పోలీసుల పూర్తిస్థాయి విచారణలో మధుసూదన్ రావు కుటుంబం మరణాల వెనుక అసలు కారణాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.